రాష్ట్రంలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి. వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ, వీఆర్ఏలను తిరిగి గ్రామ పాలనా అధికారులుగా నియమించేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. వారి రాకతో పాత శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడనున్నాయి. కొత్త మండల కేంద్రాల్లోనూ సాఫ్ట్ శాంక్షన్ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా 13,000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనా అధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మరో 1000కి పైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి. దీంతో త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామ పాలనా అధికారి పోస్టులోకి వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్లిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి 22,000కు పైగా వీఆర్ఓ, వీఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. ఇందులో నుంచి అర్హత ఉన్న 12,000 మందిని గ్రామ పాలనా అధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీరు ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్లీ ఖాళీ కానున్నాయి. ఇందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వన్నీ ఖాళీలుగా గుర్తించాలని, దీంతో ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. కేవలం గ్రామ పాలనా అధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం 1000కి పైగా సర్వేయర్ పోస్టులకి కూడా వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి తీసుకోవాలనుకుంటుంది. దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో 1000 మందికి పైగా రెవెన్యూ, సర్వే శాఖకు వెనక్కొస్తారు. దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. అయితే వారసత్వ వీఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే టైంలో కొత్త మండలాల్లోనూ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా మండలాల్లోనూ కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా 13,000కు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పాలనా అధికారులుగా వచ్చేందుకు గతంలో వీఆర్ఓలు, వీఏఓలు ఉంటే ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిపింది. 12,000 గ్రామ పాలనా అధికారులను పాత వీఆర్ఓలు, వీఏఓల్లో నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు 3,000 లోపు మంది అనుమతి తెలుపుతూ దరఖాస్తును నింపారు. ఇంకొంతకాలం చూసి వాటికి సరిపడా పాత వాళ్లు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండటం, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు. ఇదే టైంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండటంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నట్టు తెలిసింది. మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు వీఆర్ఓలను నియమించారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్లారు. దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ, ప్రమోషన్లు ఉండటంతో మళ్లీ గ్రామ పాలనాధికారిగా వెనక్కొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించటం లేదని తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు, 612 మండలాలున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు, పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేశారు. అప్పుడు ఇబ్బందులు రావడంతో 3,000కు పైగా పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు నాడు సర్కార్ అనుమతించింది. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది. కానీ అలా చేయకుండా పాత వారితోనే సర్దుబాటు చేసింది. కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలో ఉండే ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీసర్లు ఎక్కడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తుంది. దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.